ఈ జిల్లాలో నిడదవోలులో వేయించేసినటువంటి శ్రీ కోట సుత్తమ్మ తల్లికి రాజమండ్రి నుంచి 101 మంది మహిళలతో బోనాలు, కలసాలు, చీర, సారె అనేటటువంటి కార్యక్రమాలు సంకల్పం చేసుకొని ఈవో గారికి చెప్పగానే చాలా మంచి కార్యక్రమం ఉంది, చేయండి అని అన్నారు. అయితే మొట్టమొదటిసారిగా అమ్మవారికి ఈ విధంగా బోనాలతోటి రాజమండ్రి నుంచి రావడం ప్రప్రథమంగా జరిగింది. అది మా చేతుల మీదుగా జరగడం మా పూర్వజుల సుకృతం అని అనుకుంటున్నానండి. అయితే ఈ సంకల్పం పెట్టుకొని ఈవో గారు నీలకంఠం గారు చెప్పి ఆయన ఓకే అన్న తర్వాత ప్రతిదానికి కూడా నేను సత్యమైన ఆంటీ అంకుల్ వారితో ప్రతిదీ నేను సమర్పిస్తాను దైవ కార్యక్రమాలు. ఇవి చెప్పగానే చాలా సంతోషించి నా వెంట ఉండి నన్ను నడిపించారు. అదేవిధంగా ఇంతమంది మహిళలు ఏకదాటి మీద నడిపించాలి అంటే ఎలా అని అనుకుంటున్నప్పుడు దాస సాహిత్య ప్రాజెక్ట్ హరే శ్రీనివాస భజనామండలి హేమలత గారు చాలా సపోర్ట్ చేశారండి. వారి తరఫున సౌందర్య అమ్మాయిని పంపించి వీళ్ళందరినీ కూడా లీడ్ చేసి చక్కగా నాకు పంపించారు. హేమలత గారికి, సత్యవేణి ఆంటీ గారికి, అదేవిధంగా ఈవోనటువంటి నీలకంఠం గారికి, దేవునిపల్లి రవిశంకర్ గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. ఆ కోట సుత్తమ్మ తల్లి దయవలన అనుకున్నట్టుగా జరిగింది. ఇప్పుడే స్వామివారు అన్నట్టు వచ్చే సంవత్సరం మన అందరం ఏకమై ఆ తల్లికి సహస్ర కలశంబులతో మనం చేయాలని సంకల్పం ఎప్పటి నుంచి అనుకోవచ్చు. అది ఖచ్చితంగా జరుగుతుంది. జై శ్రీ కోట సుత్తమ్మ తల్లికి, జై శ్రీ కోట సుత్తమ్మ తల్లికి.